హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు దిస్ ఛానల్. మై నేమ్ ఇస్ సంతోష్. డిస్క్రిప్షన్ థంబ్నెయిల్ చూసినట్టుగా ఈ వీడియోలో మనాలి హిమాచల్ ట్రిప్ గురించి ప్లానింగ్ అయితే చూద్దాం. బెంగళూరు ఆఫీస్లో 2 వీక్స్ అయితే లీవ్ పెట్టేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళి మా ఇంటికి అంటే సూరత్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్తో రేపు మార్నింగ్ మనాలికి వెళ్ళడానికి ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే టికెట్స్ ఆర్ స్టిల్ వెయిట్ లిస్టెడ్ అండ్ చార్ట్ ప్రిపేర్ అవ్వడానికి ఇంకో 5-6 అవర్స్ అయితే పడుతుంది. దాని తర్వాత తెలుస్తుంది అసలు టికెట్స్ బుక్ అయ్యావా లేదా అని. ప్రెజెంట్ నేను వెళ్ళే ఫ్లైట్ కూడా అసలు క్యాన్సిల్ అవుతుందా లేకపోతే డిలే అవుతుందా అని ఒక ఫియర్ మాత్రం ఉండే. ఎందుకంటే మీకు అందరికీ తెలిసిందే ఇండిగో వాజ్ అండర్ క్రైసిస్ నేషన్ వైడ్గా డ్యూ టు న్యూ వింటర్ షెడ్యూల్ అండ్ డీజీసీఏ రూల్స్. కానీ మనకైతే ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. అనుకున్న టైం కంటే ఒక 10 minutes ఎర్లీగానే ఫ్లైట్ అయితే డిపార్ట్ అయింది. కానీ ఢిల్లీకి వెళ్ళే ఫ్లైట్స్ లేదా చండీగఢ్ వెళ్ళే ఫ్లైట్స్ కొంచెం డిలే ఆర్ క్యాన్సిల్ అవుతున్నాయి డ్యూ టు ఫాగ్ ఇష్యూస్. సో ఇందాకైతే చెప్పినట్టుగా ఒకసారి ట్రైన్ చార్ట్ ప్రిపేర్ అయినాక రేపైతే సూరత్ నుంచి వెళ్ళి చండీగఢ్కి బై ట్రైన్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి బై బస్ ఆర్ క్యాబ్ మనాలి అయితే రీచ్ అవ్వాలని ఒక ప్లాన్ ఉంది. కానీ ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి 18 hours ఉంటుంది. చండీగఢ్ నుంచి మళ్ళీ మనాలి వెళ్ళడానికి ఇంకో 6 to 7 hours అయితే పడుతుంది బై క్యాబ్ ఆర్ బై బస్. డిపెండ్స్ అపాన్ ది అవైలబిలిటీ. సో క్యాబ్ వచ్చేసి మనకి 5,500 అయితే ఛార్జ్ చేస్తారు. బస్ వచ్చేసి పర్ పర్సన్ 1,500 నుంచి 2,000 వరకు టికెట్ ప్రైస్ అయితే ఉంటుంది. సూరత్లో అయితే ల్యాండ్ అయ్యా. కానీ ల్యాండ్ అవ్వగానే ఒకసారి వెయిట్ లిస్ట్ అయితే చెక్ చేసుకున్నా కానీ ఏం చేంజెస్ అయితే లేవు. పేటీఎంలో మాత్రం హై ఛాన్సెస్ చూపించింది. ఇంతలో నేను చూసిన వింత ఏంటంటే ఇండిగో అసలు అనుకున్న టైం కంటే ఒక 20 minutes ఎర్లీగానే రీచ్ అయింది లొకేషన్కి. ఇలా ఐఆర్సిటీసీ మెసేజ్ రాగానే ఫస్ట్ కన్ఫర్మ్ అయిన అనుకున్నా కానీ టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు. इसके बारे में इसमें ऑलरेडी हमने एक सॉरी बाबू ऑलरेडी हमने बोल दिया ऑलरेडी काशन किया. ఇంకేం చేద్దామని చెప్పేసి ఢిల్లీ ఆర్ చండీగఢ్కి ఫ్లైట్లో వెళ్దాం అనుకుంటే అవన్నీ ఫాగ్ వల్ల డిలే ఆర్ క్యాన్సిల్ అయితే అవుతున్నాయి. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా, జనరల్లీ నేను కూడా షాక్లో ఉన్నా. అరే ఇక్కడి వరకు వచ్చి ట్రిప్ క్యాన్సిల్ అంటే మన మనశ్శాంతి ఊరుకోదు. కాబట్టి బై రోడ్ వెళ్ళాలని ప్లాన్ అయితే చేసుకున్నా. కానీ మన దగ్గర ఉన్నది సిడాన్ వర్ణ. దీని గ్రౌండ్ క్లియరెన్స్ గురించి కార్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. త్రిశూల వ్యూహం ఇప్పటి వరకు అది పుస్తకాల్లోనే ఉంది, ఎవరు ఆచరించలేదు. మౌంటైన్ ఏరియాస్లో ఇది నడపాలంటే కొంచెం కష్టమే. సో బై రూట్ కార్లో వెళ్ళాలంటే ఫస్ట్ గుజరాత్ క్రాస్ అయ్యి ఉదయ్పూర్ వెళ్ళి ఉదయ్పూర్ టు జైపూర్ టు హర్యానా టు పంజాబ్, ఫ్రమ్ పంజాబ్ టు చండీగఢ్ టు ఫైనల్గా హిమాచల్ వెళ్ళాలి. కానీ ఇదంత సింపుల్ అయితే కాదు. ఇదంత అర్రిపుర్రిగా తెలియ ఎవరం కాదురా, చాలా వివరంగా చెప్తాను. చెప్తా ఇప్పుడు ఇలాగెళ్ళి ఇప్పుడు మరి రైట్ రావడం కాదురా, ట్యాంక్ బండ్ వచ్చేద్ది. అదిగో ట్యాంక్ బండ్ కనబడిందండి. అయిగో విగ్రహాలు లెఫ్ట్ కి లాగు, లెఫ్ట్ నుంచి రైట్ కి వచ్చాయి, రైట్ నుంచి ఇలాగ వెళ్ళిపో, ఇలాగ వెళ్ళిపో, మళ్ళీ ఇలాగ వెళ్ళిపో, ఇలాగ వచ్చాయి, అక్కడి నుంచి వెనక్కి వచ్చారా. ఇది పంచాకుడు సెట్. సో ఎట్ లాస్ట్ ఒక రూట్ అయితే ఫిక్స్ చేసుకొని పెట్టుకున్నా 32 hours. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. జై మహేశ్వరి. లెట్స్ స్టార్ట్ ద జర్నీ. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ. ఇక్కడి నుంచి మేము ముందే రీచ్ అయ్యే అన్ని లొకేషన్స్ విత్ టైం అయితే ఇక్కడ మెయిన్ స్క్రీన్లో చూపిస్తాం. ఇలా 10 hours డ్రైవ్ చేసా కాబట్టి మనకు రెస్ట్ అయితే కావాలని చెప్పేసి ఇక్కడ ఒక ఉదయపూర్లో హోటల్ ఉంటే ఇక్కడైతే ఆగాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ టు డే 2.
ముందర చూస్తే మొత్తం ఫాగ్ ఉండే, ఆ ఫాగ్ వల్ల మేమైతే కార్ కొంచెం సైడ్కి ఆపేసాం. సో అలా ఫాగ్ అంతా క్లియర్ అయ్యాక మెల్లగా అయితే జైపూర్ రీచ్ అయ్యాం. జైపూర్ నుంచి వెళ్ళి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే హైవే నెంబర్ 152D. అది క్యాచ్ చేస్తే మనం డైరెక్ట్ హర్యానాకి స్మూత్గా వెళ్ళొచ్చు. సో అలా రాజస్థాన్ బార్డర్ క్రాస్ చేసి హైవే నెంబర్ 152 అయితే రీచ్ అయినాం. మొత్తానికి హిమాచల్ ప్రదేశ్ అయితే రీచ్ అయినాం. నైట్ ఇక్కడే మాండీలో స్టే చేసి రేపటి వీడియో రేపు కంటిన్యూ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.